మిత్రమా, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ వీడియో సాధారణమైన వీడియో కాదు. ఇది ఒక సందేశం, ఒక సంకేతం, ఒక జాగృతి. ఈ క్షణంలో నువ్వు ఈ వీడియోని చూడటం అనేది యాదృచ్ఛికం కాదు. బ్రహ్మాండమే నీ దగ్గరికి వచ్చి అందిస్తుంది. ఎందుకంటే చాలామంది వారి జీవితంలో 11:11 అనే సమయాన్ని గమనిస్తూ ఉంటారు. గడియారం చూసినప్పుడు 11 గంటల 11 నిమిషాలు కనిపిస్తే మన మనసులో ఒక్కసారిగా ఒక భావన కలుగుతుంది. ఎందుకు ఈ నెంబరు నాకు తరచుగా కనిపిస్తుంది? ఈ భావానికి అర్థం ఏమిటి? ఇది పదే పదే కనిపించడానికి అర్థం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం దాని గురించి శాంతిగా స్పష్టంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు వినడానికి ప్రయత్నించు మిత్రమా, ఎందుకంటే వచ్చే కొన్ని నిమిషాలు నీ ఆలోచనలు మరింత స్పష్టంగా మార్చగలవు. చాలా మంది సంఖ్యలను ఒక ప్రత్యేక సంకేతంగా భావిస్తారు. కొంతమందికి 11:11 అంటే కొత్త ప్రారంభానికి గుర్తు. మరికొందరికి ఇది మన ఆలోచనలను గుర్తు చేసే క్షణంగా ఉపయోగపడుతుంది. గడియారంలో 11:11 కనిపించినప్పుడు చాలా మంది ఒక చిన్న కోరిక కోరుతారు. అది ఒక సంప్రదాయం లాంటిదే మిత్రమా. కానీ నిజానికి అది మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే మన ఆలోచనలు చాలా శక్తివంతమైనవని గుర్తు చేస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతిదీ మన ఆలోచనల వల్లే ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తామో మన చర్యలు కూడా అలాగే మారుతాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే, నువ్వు నీ జీవితంలో మంచి అవకాశాలు వస్తాయని నమ్మితే నీ దృష్టి ఆ అవకాశాలను గమనించడం మొదలు పెడుతుంది. కానీ ఒకవేళ నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు అని అనుకుంటే మన మనసు ఆ తలుపులు మూసేస్తుంది. మనం చాలని జీవితాన్ని గందరగోళంగా జీవిస్తూ ఉంటాము. అందుకే చాలా మంది ఇలా అంటుంటారు, మనసు మారితే దారి మారుతుంది అని. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు మిత్రమా, ఒక చిన్న శ్వాస తీసుకో. నీకు సాధ్యమైతే కొన్ని సెకండ్లు ప్రశాంతంగా కూర్చుకో. కళ్ళను మెల్లగా మూసుకో. లోతుగా ఒక శ్వాస తీసుకుంటూ మెల్లగా బయటికి వదులు. ఇంకొకసారి లోతుగా శ్వాస తీసుకుంటూ మెల్లగా బయటికి వదులు. నీ శరీరం ఇప్పుడు ప్రశాంతంగా మారుతున్నట్టు అనుభూతి చెందుతున్నావు. ఇప్పుడు నీ దృష్టిని నీ హృదయం దగ్గరికి తీసుకురా. ఇప్పుడు నీలో నువ్వు నెమ్మదిగా ఈ మాటలు చెప్పుకో. నేను నా జీవితాన్ని నమ్ముతున్నాను. నా జీవితంలో మంచి ఆర్థిక అవకాశాలు వస్తున్నాయి. నేను ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నాను. ప్రతిరోజు నా జీవితంలోకి కొత్త అవకాశాలు వస్తున్నాయి. నేను శాంతిని, ఆనందాన్ని స్వాగతిస్తున్నాను. ఇలాంటి మాటలు నమ్మకంతో అనుకో మిత్రమా. ఇది కేవలం మాటలు కాదు, నీ మనసుకు నువ్వు ఇస్తున్న సందేశం. ఆ బ్రహ్మాండమే నీకోసం అందించిన ఈ విశ్వ సందేశం యొక్క మాటలను పదే పదే మనసులో అనుకో. చాలాసార్లు జీవితం మనకు చిన్న చిన్న మార్పుల ద్వారా మాత్రమే సంకేతాలు అందిస్తుంది. ఉదాహరణకు, అనుకోకుండా ఒక కొత్త ఆలోచన రావడం, ఒక కొత్త వ్యక్తిని కలవడం, ఒక కొత్త అవకాశం కనిపించడం. ఈ చిన్న చిన్న విషయాలు చాలు మిత్రమా, మన దృష్టి మారుతుంది. మనం చేపట్టే పని విజయవంతం అవుతుందని మనకు తెలియటానికి. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితం ఎప్పుడు ముందుకు కదులుతూనే ఉంటుంది. కొంతమంది ఒక అవకాశాన్ని చూసి ముందుకు అడుగు వేస్తారు, మరికొందరు అదే అవకాశాన్ని చూసి సందేహపడతారు. ఇక్కడున్న తేడా ఏమిటంటే, నువ్వు నీపై నమ్మకం పెంచుకుంటే చిన్న చిన్న అవకాశాలు కూడా పెద్ద పెద్ద మార్పులకు దారితీస్తాయి. ఈ నెంబర్ నీకు కనిపించింది, ఈ వీడియోలు మాటలు వింటున్నావంటేనే నీ ఆర్థిక జీవిత అభివృద్ధి అవటానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మిత్రమా. ఇదే కృతజ్ఞత.
మన దగ్గర ఉన్న మంచి విషయాలను గుర్తుపెట్టుకోవడం మనసుకు ఎంతో శాంతిని ఇస్తుంది. కొంచెం సమయం తీసుకొని నీ దగ్గర ఉన్న ప్రతి దానికి కృతజ్ఞతలు తెలియజేయి. ఈ రోజు నేను ఈ వీడియోను చూస్తున్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదాలు. నా జీవితానికి ధన్యవాదాలు. నా దగ్గర ఉన్న ప్రతి అవకాశానికి ధన్యవాదాలు. ఈ చిన్న అలవాట్లు చాలు మిత్రమా, మన దృష్టిని మనకు కావాల్సిన దాని మీద నిలుపుతుంది. ఇకపై ఎప్పుడైనా గడియారంలో గాని ఇంక ఎక్కడైనా సరే 11:11 కనిపిస్తే ఒక్క క్షణం ఆగు, లోతుగా శ్వాస తీసుకో. నీ జీవితం నీకు కావాల్సిన దిశలో వెళుతుందని నమ్ము. అలా ఒక్క క్షణం తీసుకోవడం మనసుకు ఒక కొత్త స్పష్టత ఇస్తుంది. మిత్రమా, జీవితం ఒక్కసారిగా మారిపోదు, కానీ చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న చర్యలు కాలక్రమంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. ఈ రోజు నువ్వు ఒక మంచి ఆలోచన ఎంచుకుంటే అది రేపటి నుంచి మంచి చర్యగా మారుతుంది. మిత్రమా, జీవితం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కొన్ని క్షణాలు మనకు గుర్తు చేస్తాయి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, మన లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలని. కాబట్టి 11:11 కనిపించినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వు, నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకో. నీ దిశలో ఒక చిన్న అడుగు వెయ్యి. అదే చాలాసార్లు పెద్ద మార్పుకు ప్రారంభం అవుతుంది. మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో కూడా పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.